భారత్ 180 న్యూస్ కి స్వాగతం। ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వర్లగూడెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి వారు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఏ ఇబ్బంది కలగకుండా అంతా సునాయాసంగా ఉండేటట్టు మేము ప్లానింగ్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము। అలానే శ్రీధర్ గారు నన్ను ఫస్ట్ సీఎం గారి పేరు నా పేరు చెప్పారు। చక్కగా రిలాక్స్డ్ గా ఉన్న నా లైఫ్ కి ఈ స్థానాన్ని కల్పించారు। తర్వాత ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చారు। మీ అందరితో నేను కలిసి వెలిసి రేపు ఏ గ్యాప్స్ కవర్ చేసుకుంటా అందరికీ అందుబాటులో ఉంటా। నేను విజయరాజ్ గారు మీ అందరి కోసం కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన అందించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో అభూతపూర్వ భవిష్యత్తు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి రాడు కూడా। ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మనం మళ్ళా అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం మనందరికీ। అంత గొప్ప నాయకుడిని మళ్ళా మనందరం సీఎం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంది। ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి। ఇందాక వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన అనాలిసిస్ తీసుకొచ్చారు। ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 రోజులు కష్టపడదాం, ఎవరి బూతుల్లో వాళ్ళు చక్కగా గతం కన్నా ఎక్కువ మెజారిటీ తీసుకొద్దాం, కష్టపడదాం, పనిచేద్దాం। మన అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను, శ్రీధర్ గారి లాగా ఆయన్ని ఆదర్శం తీసుకుని, ఆయన్ని స్ఫూర్తి తీసుకుని, ఆయనలాగా నీతి నిజాయితీతో పనిచేస్తానని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను। ఆయన్నే ఆదర్శం, నాకు ఆయనలాగే పనిచేస్తాను। ముఖ్యంగా దేవుడు అవకాశం ఇస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం, అలాగే పామాయిల్కి మన సునీల్ యాదవ్ గారి ద్వారా పామాయిల్కి గిట్టుబాటు ధర కావాలి।